తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో ఉన్న గోవులు చనిపోతున్నా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పట్టించుకోవట్లేదంటూ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం మీద పాలక మండలి మీద ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి దీన్ని ఖండించింది. ఆ చనిపోయినటువంటి గోవులు గోశాలలోవి కావు అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరు చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న గోశాలలో ఉన్న గోవులు చనిపోతున్నాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మీద ఆరోపణలు చేశారు. కానీ దాన్నేమో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఖండించింది. అసలు ఆవులు టీటీడీ గోశాలలో కావు అంటూ చెప్తూ ఉంది. ఏంటి సార్ అసలు దేంట్లో వాస్తవం ఉంది? ఏం జరుగుతుంది ఈ అంశంలో? భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీరిరువురు కూడా ఆల్ ఆఫ్ సడన్ హిందూ మత పరిరక్షకులుగా మారిపోయారు. ఓకే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసి హిందూ మత ఉద్ధారకుడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టైటిల్ ఇచ్చేశారు వాళ్ళు. అంటే మనకి ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి అనుకుంటారు, కానీ ఇది 8వ వింత. ఓకే. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారికి హిందుత్వం మీద ఎక్కడ లేని ప్రేమ గారిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎక్కడ లేని గౌరవభావం హిందుత్వం పట్ల పెరిగిపోతా ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి గారి ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోశాలలో గత 3 నెలల కాలంలో 100 గోవులు చనిపోయాయి. గోశాలని సరిగ్గా సంరక్షించటం లేదు. గోవులు వ్యాధి బారిన పడినా కూడా పర్యవేక్షణ లోపం వల్ల అక్కడ ఆవులు చనిపోతా ఉన్నాయని చెప్పని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణ చేస్తూ ఉన్నారు. దానికైనా కొన్ని ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. టీటీడీ చాలా హైజీనిక్ కండిషన్లో గోశాల మెయింటైన్ చేయబడతా ఉంది. దాదాపుగా 150-200 మంది సిబ్బంది గోవుల సంరక్షణలో నిమగ్నమై ఉన్నారు. 2600 పైగా గోవులు ఇవాళ గోశాలలో సంరక్షింపబడతా ఉన్నాయి. అసలు వయసు మళ్ళినా లేదు, సహజంగా జరిగే మరణాలు తప్పితే ఏదో ఒక పాండమిక్ సిచ్యువేషన్ లాగా వచ్చి వందలాదిగా పశువులు చనిపోయిన, గోవులు చనిపోయిన సందర్భమే లేదు. ఇది అసత్య ప్రచారం. ఆ చూపిస్తున్న ఫోటోలు ఫేక్ ఫోటోలు అని చెప్పని ఇక్కడికి సంబంధించిన ఫోటోలు కాదు, వేరే ఎక్కడో జరిగిన ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ అన్నట్టుగా చూపిస్తున్నారు అని చెప్పని టీటీడీ కౌంటర్ ఇస్తూ ఉంది. ఓకే. అయితే ఇక్కడ ఎవరి ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది కూడా తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే ఫోర్జరీ ఫోటోలు, ఒక దగ్గర సమాచారాన్ని ఇంకొక దగ్గరికి పేస్ట్ చేసి ఒక దగ్గర జరిగిన అభివృద్ధిని ఆహా ఓహో బ్రహ్మాండం బజిగోవిందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి, ఒక దగ్గర ఉన్న గుంతలు పడిన రోడ్లని ఈ ప్రభుత్వానికి ఆపాదిస్తూ, ఇట్లా ఒక దగ్గర అద్భుతంగా తీర్చిదిద్దిన రోడ్లని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తీర్చిదిద్దినట్టుగా ప్రచారం చేసుకున్న నేపథ్యం ఎవరిది అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షిలో ప్రచురితమయ్యే వార్తల ఇంటెగ్రిటీ పట్ల, అథెంటిసిటీ పట్ల కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి లక్ష్మీ షా ఆయన లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి 30,000 ఓటర్ ఐడీలని డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా 30,000 దొంగ ఓటర్ ఐడీలు ముద్రించారు. 30,000 మందిని నకిలీ ఓటర్లని తరలించుకొచ్చి వాళ్ళ ద్వారా ఎన్నికను ఒక అపహాస్యంగా మార్చారు అని మనం చాలా తీవ్రమైన ఆరోపణలు నాటి వైసీపీ నాయకత్వం మీదకి రావడం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకున్న అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని రతన్ ప్రభ గారి ఫిర్యాదు మేరకు, అక్కడ తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం విచారణ చేసి నిర్ధారణ చేసుకుంది. ఈ లాగిన్ ఐడి మిస్యూజ్ చేసి ఈ దొంగ ఓటర్ ఐడీల ముద్రణ బాధ్యత చూసింది ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ్ రెడ్డి అని చెప్పని నిర్ధారణ అయింది. కాబట్టి ఎలక్షన్ కమిషను అక్కడ అధికారుల మీద వరకు చర్యలు తీసుకున్నది తప్ప రాజకీయ నాయకుల జోలికి వెళ్ళాల. నిజంగానే రాజకీయ నాయకుల జోలికి కనుక వెళ్ళి ఉన్నట్టయితే శాశ్వతంగా ఒక ఎన్నికని విధంగా అపహాస్యానికి
గురి చేసినందుకు, ఎన్నికల సంఘం పౌరులకు ఇచ్చిన గుర్తింపు కార్డుల స్థానంలో నకిలీ గుర్తింపు కార్డులు ముద్రించినందుకు, వాటిని చలామణి చేసినందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఒక ఎన్నికని ఈ విధమైన మ్యానిపులేషన్స్ తోటి అపహాస్యం పాలు చేసినందుకు శాశ్వతంగా భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించి ఉండాలి. కానీ ఎందుకో ఎలక్షన్ కమిషన్ కొంత కైండ్నెస్ వీళ్ళ వైపు, అంటే కొంత మంచితనాన్ని, కొంత ఉదాసీనతని ప్రదర్శించిన పర్యవసానం మొన్నటి ఎన్నికల్లో ఈ భూమన అభినయ్ రెడ్డి పోటీ చేయగలిగాడు. అయినా సరే వాళ్ళ వైఖరిలో మార్పు రాలా. ఎందుకు? మొన్నటి ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడించారు. అవును, ఓడించినా కూడా భూమన కరుణాకర్ రెడ్డికి కానీ వాళ్ళ కొడుకు కానీ కొద్దిపాటైనా సరే ఆ షేమ్నెస్ అనేది, సిగ్గు అంటాం కదా మనం తెలుగులో, అచ్చ తెలుగులో ఆ సిగ్గు శరం అంటారు, అవి గనక కొద్దిపాటైనా సరే పాటించుంటే మేము చాలా, అంటే మాకు ప్రజల్లో ఉన్న ఆదరణ ఏంటి, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగితే ఇంతటి తిరస్కారానికి ఎందుకు గురయ్యామనే రియలైజేషన్ ఉంటే మళ్ళీ ఇప్పుడు టీటీడీ లాంటి ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిర్వహణ చేసే టీటీడీ పాలక మండలి పట్ల ఈ విధమైన అసత్య ప్రచారాలకి ఒడిగట్టరు. ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ సంస్కృతిని పరిచయం చేస్తారా? ఎక్కడో సమాచారాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ టీటీడీకి ఆపాదించి తమ రాజకీయ దుగ్ధని తీర్చుకునే ప్రయత్నం చేస్తారా? మొట్టమొదట టీటీడీ వైపు నుంచి ఈ విధమైన మార్ఫింగ్ ఫోటోలతోటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపిస్తున్నందుకు, టీటీడీ మీద కుట్ర చేస్తున్నందుకు భూమన కరుణాకర్ రెడ్డి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి. ఎందుకంటే వైసీపీ నాయకులకి ఇవన్నీ చాలా అలవాటైపోయిన ప్రక్రియ. ఇదే వైసీపీ పార్టీలో ఉండి ప్రస్తుతం పరారీలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డది, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నమోదు చేసిన కేసు నేపథ్యంలో ఆ రోజుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలా పరారైంది, చివరికి ఆయనకి మంత్రి పదవి దక్కిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకున్న తర్వాత, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్న తర్వాత అప్పుడు కేసు విచారణకు హాజరైంది. ఆయనకు మంత్రి పదవి దక్కిన రోజే ఆ కేసు ఫైలు కోర్టు రూమ్ నుంచి ఎలా దొంగతనం జరిగింది, ఇవన్నీ అటు నెల్లూరు జిల్లాకో ఇటు చిత్తూరు జిల్లా ప్రజలకో కొత్తగా వైసీపీ పార్టీ పరిచయం చేసుకోవసరలా. ఈ నాయకుల వ్యవహార శైలి ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది, రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ విధంగా ఫ్యాబ్రికేటెడ్ సమాచారంతో టీటీడీ ఇంటిగ్రిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నందుకు భూమన కరుణాకర్ రెడ్డిని కానీ, అలాగే భూమన కరుణాకర్ రెడ్డికి ఈ ఫోటోలు షేర్ చేసింది ఎవరు అనేది ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఈ తప్పుడు సమాచారంతో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రతిష్టని దిగజారుస్తున్నందుకు మొట్టమొదటిగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అలాగే కొన్ని కోట్ల రూపాయల పరువు నష్టం దావా కూడా దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.